బీజేపీ నుంచి రాజ్యసభకు విజయసాయి రెడ్డి అని చెప్పేసి అన్ని కరపత్రికల్లోనూ వచ్చేస్తున్నాయి వార్తలు. రావడమే కాదు, జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మీకు తెలియదా అని చెప్పేసి విలేకరులనే ప్రశ్నిస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. అవును, విజయసాయి రెడ్డి బీజేపీ నుంచి ఎంపీగా వస్తాడు, అందుకే ఆ రాజ్యసభ ఎంపీ సీటుకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చాలా దూరంగా ఉంది అని చెప్పేసి ఇటీవలే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇందుకే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకి బీజేపీ తరఫున వెళ్ళడానికి గల కారణాలేంటి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలేంటి అనేసి అనుకుంటే చాలామంది రకరకాల మనసులో రకరకాలుగా జవాబు కూడా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ టైంలో గత కొద్ది రోజుల క్రితం విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేయడానికి గల కారణాలు వఫ్ సవరణ బిల్లు, దానికి బీజేపీ వాళ్ళకి ఎక్కువ మెజారిటీ లేదు రాజ్యసభలో, కాబట్టి అక్కడి నుంచి కట్ చేసుకుంటూ రావాలన్న ఉద్దేశంతోనే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా రాజీనామా చేసి బీజేపీలో లాగేసుకోవడం, తెలుగుదేశం పార్టీలోకి పంపించడం, అదేవిధంగా మన విజయసాయి రెడ్డి గారిని రాజీనామా చేయించి అలా కూర్చోబెట్టారు. ఎందుకంటే రాజ్యసభలో అటు ఎటు కూడా ఓటు వేయలేరు కదా, కాబట్టి రాజీనామా చేసి వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకు అడుగులు వేస్తుంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా బీజేపీలోకి విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు తీర్థం పుచ్చుకోబోతున్నాడు అనేసి ఆలోచన చేస్తే జూన్ తర్వాత మొత్తం కూడా సర్దుబాట్లు కూడా అయిపోతాయంట. బీజేపీ నుంచే త్వరలోనే ఎంపిక కాబోతున్నాడంట, రీఎంట్రీకి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడంట. అన్నీ కుదిరితే జూన్లో ఈ రాజ్యసభ ఉప ఎన్నిక కూడా జరుగుతుందంట. అదే స్థానం నుంచి బీజేపీ తరఫున విజయసాయి రెడ్డి గారు మరి వెనక్కి రాజకీయాలకు కూడా రాబోతున్నాడంట. దీనికి సంబంధించి ఆర్టికల్లో కూడా న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. మరోవైపు మాత్రం ఆయన రాక కన్ఫర్మ్ అయినట్టుగా చర్చ అయితే గట్టిగా నడుస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇంకా విజయసాయి రెడ్డి నెంబర్ 2 అనే రకంగా ఉండేవాడు. కానీ విజయసాయి రెడ్డి గారు ఉండేవారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిణామాలతో విజయసాయి రెడ్డి గారికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందంట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమితో ఒక్కొక్కరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతూ వచ్చారు. అదే పాటలో విజయసాయి రెడ్డి గారు కూడా గుడ్ బై చెప్పేశాడు. పార్టీని వీడుతూ రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించాడు. కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నట్టుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కూడా పెడుతున్నాడు. మౌనం వీడి జగన్మోహన్ రెడ్డి గారి తీరు, పార్టీలోని రాజకీయాల మీద ఒంటికాల మీద విరుచుకుపడుతున్నాడు విజయసాయి రెడ్డి గారు. ఎందుకే విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా లేదా అనే అనుమానాలు కూడా చాలామందిలో కలుగుతున్నాయి. ఎందుకంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని నేను వ్యవసాయం చేసుకుంటా, మాది వ్యవసాయ క్షేత్రం ఉంది, దాంట్లో వ్యవసాయం చేసుకుంటా, ప్రశాంతంగా ఉంటా, కుటుంబంతో గడుపుతా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలంటే ఈ వ్యక్తి ఇప్పుడు అందరి అనుమానాలను నిజం చేస్తూ మరి ఏందో ఈయన బీజేపీలోకి వెళ్ళడం, బీజేపీ నుంచి పోటీ చేయడం, ఏందో ఈయన రాజకీయం మనకైతే అర్థం కాదు. ఎనీహా వాటిని అన్నింటినీ నిజం చేస్తే ఇప్పుడు త్వరలోనే ఆయన బీజేపీ నుంచి రాజకీయ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఆయన అడుగులు సైతం కూటమి వైపే మలుతున్నాయి. మొదట తెలుగుదేశం పార్టీ, తర్వాత జనసేన అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఊహాగానం మొత్తం కూడా చెక్ పడిపోయింది. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నట్లుగా అయినట్టుగా తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం కోటాలో మళ్ళీ ఆయన స్థానంలో తిరిగి ఎంపిక అవుతాడు. తర్వాత ఆయన ప్రశాంతంగా మరో 2-3 సంవత్సరాలు అలా కొనసాగిపోతాడు. బీజేపీ నుంచి రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు అడుగు పెట్టబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి వైపు చూస్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సైతం కూటమిలోని బీజేపీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా పనిచేయబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఏం కథ అనేసి. ఎందుకంటే బీజేపీ వాళ్ళకు సౌత్లో ఏదో బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంట. దాంట్లో భాగంగానే ఇలాంటివి కూడా చేస్తున్నారని చెప్పేసి టాక్ వస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మన నాదెండ్ల మనోహర్ కూడా ఒక మాట అన్నాడు, సాయిరెడ్డి రాజీనామా ఎత్తుగడే, సాయిరెడ్డి రాజీనామా బీజేపీ ఎత్తుగడే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు. వైఎస్ఆర్సీపీ నుంచి
రాజ్యసభకు ఎంపిక ఇటీవల రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి గారి సీట్ను మళ్ళీ ఆయనకే కేటాయించే అవకాశం ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ కూడా చెప్పాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతుంటే ఆయన ఖాళీ అయిన రాజ్యసభ సీటు మీద జనసేన తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వస్తుంది మీడియాలో అని చెప్పేసి అడిగితే దానికి స్పందిస్తూ, అదేంటి మీకు తెలియదా, ఖాళీ అయిన సీటు మళ్ళీ ఆయనకే కదా ఇస్తున్నారు, ఎందుకంటే వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వాలని చెప్పేసి బీజేపీకి ఏ విధమైన అడ్డంకి ఇబ్బందులు రాకూడదని చెప్పేసి ముందే ఆయనతో రాజీనామా చేయించారు. ఇవన్నీ బీజేపీ ఎత్తుగడలు రాజకీయాల్లో భాగంగా అన్నీ కూడా ఇలా జరిగాయి. అదేవిధంగా ఢిల్లీలో ఉంటేనే మీకు సాయిరెడ్డికి ఆ సీటు ఇస్తున్న విషయం తెలియదా, మాకున్న సమాచారం మేరకు ఆ సీటు ఆయనకే ఇస్తున్నారు, అందుకే జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ కూడా దిగట్లేదు, పోటీ కూడా పడట్లేదు, ప్రయత్నాలు కూడా చేయట్లేదు అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో అన్నీ అయిపోయినాయి, సెటిల్మెంట్ కూడా అయిపోయినట్టుగా ఉన్నాయి. రేపో మాపో కాదు, జూన్ వరకు టైమింగ్ ఇచ్చారు కాబట్టి జూన్లో విజయసాయిరెడ్డి గారు నెమ్మదిగా బీజేపీలోకి జారుకుంటాడు. ఒక సుజనా చౌదరి, సీఎం రమేష్, ఒక విజయసాయిరెడ్డి, వీళ్ళంతా ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా ఒక కోటరీ. మరి వీళ్ళని తీసుకొని బీజేపీ ఏం చేస్తుందో మనకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు చూస్తే 4 ఓట్లు వస్తాయా ఏమో మరి.